టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత రెట్టింపు వేగంతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు గాను 2 భాషల్లో సినిమా చేసేందుకు మురుగదాస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సౌత్ ఇండియాలో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ మురుగదాస్. ఈ చిత్రంలో మహేష్ బాబు క్యారెక్టర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని కాదు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని మరోసారి వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై యూనిట్ వర్గాల నుంచి మాత్రం క్లారిటీ రావట్లేదు. మరోవైపు ఈ సినిమా టైటిల్ పై కూడా స్పష్టత లేదని చెప్పాలండోయ్. ప్రస్తుతం అభిమన్యుడు అనే టైటిల్ని మురుగదాస్ అండ్ టీం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశ న్యాయ వ్యవస్థతో పోరాడే కాన్సెప్ట్ అని, అందుకే చట్టంతో పోరాటం అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇది మెగాస్టార్ మూవీ టైటిల్ కావడంతో పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఎనిమి, వాస్కోడిగామా టైటిల్స్ కూడా వినిపించినా మహేష్ సాటిస్ఫై కాలేదు. ఇప్పుడు అభిమన్యుడు అనే టైటిల్లో అభిమన్యు వరకు కళ్యాణ్ రామ్ ఆల్రెడీ వాడేశాడు. ఈ నందమూరి హీరో కన్నడ హీరోయిన్ రమ్య నటించగా 2003లోనే అభిమన్యు వచ్చేశాడు. మళ్ళీ 13 ఏళ్ల తర్వాత కళ్యాణ్ రామ్ టైటిల్ని మహేష్ బాబు వాడబోతున్నాడా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.